హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నవోదయ 6th క్లాస్ అడ్మిషన్ చివరి తేదీ నిన్న 31 తేదీ వరకే గడువు ఉండేది. అది ఈరోజు 7వ తేదీ వరకు పెంచడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సింది కోరుతూ, ఈ యొక్క పూర్తి ప్రాసెస్ ఎలా అప్లై చేయాలనే పూర్తి ప్రాసెస్ని మనం ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఈ వీడియోని చూసి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం తెలుసుకుందాము. ముందుగా మనకు ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఏదో ఒక బ్రౌజరు, క్రోమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓపెన్ చేసుకొని దీంట్లో నవోదయ విద్యాలయ సమితి టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ navodaya.gov.in అని గవర్నమెంట్ వెబ్సైట్ కనబడుతుంది మనకు. అది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై NVSP 6th క్లాస్ 2027 అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్ అడ్మిషన్ అప్లికేషన్కి పేజ్కి వెళ్ళిపోతాము. అక్కడ క్యాండిడేట్ కార్నర్ దగ్గర క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఫర్ 6th క్లాస్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. దాని తర్వాత వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ సెట్ ఏరియా చూపిస్తుంది. మనం ఎలిజిబుల్లా కాదా అనేది కాబట్టి మనం దీనికి అప్లై చేసుకోవాలనుకుంటాం కాబట్టి ఎస్ అని టైప్ చేయాలి. ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. మనకు ప్రతి ఒక్కరికి ఆధార్ ఉంటుంది కాబట్టి ఎస్ అని తీసుకొని ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక ఓటీపీ వెళ్తుంది. మనం అక్కడ ఎక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ నేము, తర్వాత ఫాదర్ నేమ్, ఇది ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వస్తాయి. ఇక్కడ మనం మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబరు, తర్వాత క్యాస్టు, దాని తర్వాత అడ్రస్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ కూడా ఇచ్చేయచ్చు. తర్వాత రెసిడెన్షియల్ డీటెయిల్స్, పిన్ కోడ్, క్యాస్ట్ కూడా చూసుకోండి. క్యాస్ట్ ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ అయిన తర్వాత రెసిడెన్షియల్ స్టేటు, డిస్టిక్, తర్వాత రెసిడెన్షియల్ బ్లాక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వెదర్ దాన్ 5th క్లాస్ రెసిడెన్షియల్ స్టేట్ సేమ్ అంటే అదే డిస్టిక్లో చదివినట్లయినా సేమ్ దగ్గర ఎస్ అని తీసుకోండి. అప్పుడు మనకు కింద ఆంధ్రప్రదేశ్, కర్నూలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ బ్లాక్ కూడా మనం ఎక్కడైతే ప్రజెంట్ కర్నూలు డిస్టిక్లో ఎక్కడైతే చదువుతున్నామో అది. దాని తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర మనం ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాము. తర్వాత ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్ 4th 5th క్లాసు, తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూలు, రికగ్నైజేషన్ ఏంటి, తర్వాత వచ్చేసి స్కూల్ లొకేషన్ ఎక్కడ, తర్వాత ఇయర్స్ అన్నీ బాగా క్లియర్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత క్యాండిడేట్ ఫోటో అంటే స్టూడెంట్ ఫోటో, తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్ అంటే బిల్లోని సంతకం, తర్వాత వచ్చేసి మా పేరెంట్స్ యొక్క సంతకం, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి. లేదంటే మనం వచ్చేసరికి అప్లోడ్ చేసి రెడీ పెట్టుకోండి.